75+ ఉన్న వాళ్ళు అందరూ గెట్ టుగెదర్ ఇంకా చేస్తున్నారంటే నిజంగా అభినందనీయం, చాలా సంతోషం. కొంతమంది అయితే ఈర్ష్య కూడా పడుతున్నారు. అందరూ 75, 73, 75 ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు స్టిల్ గెట్ టుగెదర్ చేసుకుంటున్నారంటే నిజంగా చాలా సంతోషం. తర్వాత మన పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ ఎవరైనా అంటే ఏం చెప్తారు చెప్పండి? వైఫా, ఫాదరా, హస్బెండా, మదరా, డాటరా, సన్నా? చెప్పండి ఎవరు? మన రియల్ పార్ట్నర్ మన బాడీ. సిన్స్ బర్త్ నుంచి డెత్ వరకు మనం దాన్ని కాపాడుకోవాలి. మనం దాన్ని చేయాల్సింది పెద్దగా ఏం లేదు, కొన్ని తెలిసే కానీ మనం పాటిస్తారు. డివైడ్ అయిపోయిన కొంచెం చూడండి. ప్రాణాయామ, తర్వాత మెడిటేషన్, యోగా, తర్వాత వాకింగ్, సింపుల్. మితంగా తినాలి. అమితంగా తిని గుప్తాయాసం కావాలి. మన షేప్స్ అన్ని ఖరాబ్ అయితే హెల్త్ ఖరాబ్ అవుతాయి, తెలిసిందే. కానీ మనం కొంతమంది పాటిస్తే దానికి అసలు ఇక దానికి ఎండే లేదు. ఇప్పుడు అంతా అవుట్డేటెడ్ అండి. ఆయన ఎంత సంపాదించుడు, ఆయన డబ్బులు ఏ కారు వచ్చిండు, ఏమొచ్చిండు, ఎక్కడికో వెళ్ళిపోయినాడు. మన మైండ్ సెట్ మార్చుకుంటలేదు చాలామంది. సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. రైల్లో చూడండి, ఏసీ కానీ బెడ్షీట్స్ కొన్ని 1000 ఇస్తారు. 10,000 ఇచ్చిన 6 నెలలకే 2,000 8,000 అర్థమైంది. ఎట్లయితే ప్యాసింజర్సే టవల్స్ కానీ ఇవి కానీ మరీ మన మైండ్ సెట్ కంపల్సరీ మార్చుకోవాలని నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం అంటే మనం ఇనిషియేట్ చేయాలి. మనం తెలిసిన వాళ్ళందరూ చెప్తే ఎడ్యుకేట్ అవుతారు. సింపుల్ థింగే. పోకుండా రోడ్డు మీద ఇట్లా పడేసుకుంటా పోతారు. కార్లో పోకుండా పెద్ద కార్లలో. బట్ ఈత జ్ఞానం లేదంటే వాళ్ళు కనీసం మన ధర్మం మన ఇంట్లో వేసుకుంటాం, అట్లా వేసుకోం, రోడ్ల మీద వేస్తాం. ఎన్ని వేల ఖర్చు, కోట్ల ఖర్చు. మొన్న సింపుల్ ఎగ్జాంపుల్ అండి, వైజాగ్లో 3 లక్షల మంది యోగా చేసిండ్రు. వరల్డ్ రికార్డు, గిన్నీస్ బుక్, ఏదో బుక్ అన్నింటి ఎక్కింది. చాలా సంతోషం. కానీ అయినాక ఏం చేశారు చూసారా?